ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మన ధ్యానాంశం కీర్తనలు 131 నుంచి 8 వచనాలు. చూడండి, కీర్తనలు 130. అది ఏ కీర్తన? యాత్ర కీర్తన. చూడండి, యాత్ర అంటే ఏంటి చూద్దాము. అంటే మనం వాడుక భాషలో కాకుండా దైవికమైన ఆలోచనల ప్రకారము యాత్రా కీర్తన ఏంటో చూద్దాం. నువ్వు ఈ లోకంలో నిరాశ కలిగినప్పుడు ఎప్పుడైతే దేవునిపైన నీవు నమ్మకం పెట్టుకుంటావో నీవు నిబ్బరం కలిగి ఆశాభావంతో శిఖరం చేరుకుంటావు. అంటే శిఖరం అంటే ఏంటి? నువ్వు అనుకున్నటువంటి గమ్యం కానీ నువ్వు కోరుకున్నటువంటిది ఏదైనా కానీ అది. ఇప్పుడు నీకేదో నిరాశ ఉంది, కానీ నువ్వు దేవుని యందు లేవనుకో, నిరాశలోనే కృంగిపోయాం ఉంటావు బ్రతుకునంత కాలం. కానీ నీ నిరాశ దేవుని యందు నిబ్బరంగా మారుతుంది. అది ఆశ కలిగి శిఖరం వైపుకు నీ యాత్ర సాగునట్లుగా సహాయం చేస్తుంది. దేవుని యొక్క కృప, దేవుని దయ నువ్వు శిఖరంకి నడవడానికి సహాయం చేస్తుంది. శిఖరం అంటే ఏం లేదు, నువ్వు చేరాల్సినటువంటి ఏదైనా పొందుకోవాల్సింది కానీ ఏదైనా నువ్వు సాధించలేనిది ఏదైనా కానీ మరి ఆ శిఖరం అనుకుందాము. ఆ శిఖరం వైపుకు నీ అడుగులు వేయించడానికి మరి దేవుని కృప అవసరం. మరి యాత్రా కీర్తన ఏంటో మనం ఈరోజు చూద్దాం. యాత్రా కీర్తన 131 నుంచి 8 వచనాలు. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వనిని వినుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వనిని వినుము. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలవగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. చూడండి, ఎంత మంచి మాట. చూడండి, మొదటి నుంచి చూద్దాము. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. అగాధ స్థలంలో ఏంటి? లోతైనటువంటి స్థలములు, అంటే లోతైనటువంటి అనుభవం, లోతైన బాధ, లేకపోతే లోతైనటువంటి కష్టం కానీ ఏదైనా అటువంటి స్థలములలో ఏమంటున్నాడు? నేను నీకు మొర్ర పెడుచున్నాను అంటున్నాడా? నేను నా స్నేహితులకు చెప్తున్నాను, లేకపోతే నాకు సంబంధించిన వారు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మొర్ర పెడుతున్నాను అంటున్నాడా దావీదు గారు? అయ్యా, అది అగాధము, లోతైనది, నేను ఎక్కలేనటువంటి స్థలం, నేను పైకి రాలేనటువంటి స్థలము, అది అగాధ స్థలములు. అంటే అలాంటి స్థలముల్లో నేనున్నా కానీ నేను నీకు మొర్ర పెట్టుచున్నానయ్యా. మరి తన గోడు, మరి దావీదు గారు తన మొర్రను కానీ తన గోడును కానీ తన స్నేహితులకు కానీ ఎవ్వరికి తను చెప్పుకోలేదన్నమాట. బాధల కోపంలో ఉన్నప్పుడు మరి చెయ్యవలసింది ఏంటి అన్నది మనకి దావీదు గారు నేర్పిస్తున్నారు. చూడండి, నువ్వు లోతైన అగాధంలో ఉన్నావా? యెహోవా, నేను నీకు మొర్ర పెట్టుచున్నాను అని దావీదు ఎలా చెప్పాడో మనం కూడా అగాధ స్థలములలో బాధల కోపంలో ఉన్నప్పుడు చేయవలసినటువంటి ఒక పనిని మనకి దావీదు గారు నేర్పుతున్నారు. అదేంటంటే మొర్రపెట్టు, యెహోవాకి మొర్రపెట్టు. నువ్వు లోతైనటువంటి స్థలాలలో, అగాధం లాంటి స్థలాలలో నువ్వు ఉన్నా నేను నీకు మొర్ర పెట్టుచున్నాను అని ఎలాగ చెప్పాడో అలాగే కూడా మనము కూడా ప్రభువుకి మొర్ర పెట్టాలన్నమాట. మళ్ళీ దేవుడిని అడుగుతున్నాడు. చూడండి, ప్రభువా, నా ప్రార్థన ఆలకింపుము. ప్రభువా, నా ప్రార్థన ఆలకించయ్యా. ఎందుకంటే నేను అగాధంలో ఉన్నాను కదా, మరి నేను నీకే మొర్ర పెడుచున్నాను కాబట్టి నా ప్రార్థన ఆలకించుము. నీ చెవియొగ్గి నా ఆర్తధ్వని వినుము. చూడండి అయ్యా, నువ్వు కొంచెం నా వైపు చూడు, నా మాటలకి నువ్వు చెవియొగ్గు. ఆర్తధ్వని అంటే నా బాధల్లో
నేను పెడుతున్నటువంటి ఏదైతే ఉందో మొర్ర, అది ఆర్తధ్వని అనమాట. వినుమయ్యా వినుమయ్యా, దేవుని కూడా మనము అడగాలన్నమాట. అయ్యా నా ప్రార్థన ఆలకించవా అంటే మనది గొప్ప ప్రార్థన. మనకున్న జ్ఞానంతో మనం చేసింది ఏదైనా కానీ దేవుడు ఆలకిస్తాడు. అది గొప్పదా చిన్నదా పెద్దదా ఎన్ని అనవసరం. కానీ నువ్వు మొర్ర పెడుతున్నది తండ్రికి కాబట్టి ఆ తండ్రి తప్పకుండా ఆలకిస్తాడు. ఒకవేళ ఆలస్యం అవుతున్నా కానీ మనం అడగాలి, ప్రభువా నా ప్రార్థన ఆలకించవా, నీ చెవి నా అర్థధ్వనిని వినుమయ్యా అని చెప్పి దావీదు గారు మనకి నేర్పిస్తున్నటువంటిది. బాధల కోపంలో నువ్వున్నా, అగాధంలో నువ్వున్నా, నువ్వు చేయవలసింది ఒక్కటే ఏంటో తెలుసా? ఆయనని మొర్రపెట్టు, ఆ ప్రభువుని మొర్రపెట్టు అని మనకి నేర్పిస్తున్నారు దావీదు గారు. ఇంకొకటి 3వ వచనం చూద్దాము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? చూడండి, అంటే మనలో ఉన్న ప్రతి ఒక్కరి దోషంలోను, అంటే మనం మనుషులకి మంచివారిగా కనపడవచ్చు, కానీ మన హృదయంలో ఉన్న దోషములు కానీ అన్నీ మన జీవితంలో ఉన్న ప్రతి దోషమును కూడా కనిపెట్టి దేవుడు చూచిన ఎడల మనము దేవుని ముందు నిలవగలమా? ఈరోజు మనం అందరం కూడా పెద్ద పెద్ద దైవజనులు కానీ ఎంతో గొప్పవారు కానీ ఎవరైనా కానీ మనం మనుషుల ముందు వాళ్ళు ఎలా కనిపిస్తారు? మనకి దోషం లేని వారుగా మనకు కనిపిస్తారు. మనము దోషులమే అందరం కూడాను. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడయ్యా? నువ్వు కనిపెట్టి చూస్తే అసలు మేము ఈ భూమి మీద ఎవరైనా నిలగలవా? మా తప్పులు మా దోషాలన్నీ కూడా నువ్వు కనిపెట్టి, అంటే మనం చూడండి ఎదుటివారి మిస్టేక్స్ని ఇప్పుడు చాలామంది చూసారా, వాళ్ళు ఎప్పుడు కూడాను వారి వైపు ఉన్నటువంటి తప్పుల్ని వారు ఎప్పుడు చూసుకోరు అనమాట. ఎలా ఉంటారంటే మేము మంచోళ్ళమే కానీ మాకు వారు నచ్చలేదు, వీరు నచ్చలేదు అంటారు. కానీ ప్రతి ఒక్కరం కూడా మనము మన దోషాలని మనం ఎప్పుడు కూడా మనం చూసుకోలేము అన్నమాట. కానీ దేవుడు అంటున్నాడు కదా, దావీదు వలె మీరు హృదయానుసారులై ఉన్నప్పుడు మనం అందరం కూడా మన హృదయాల్లో ప్రతిదీ కూడా మంచి అయితే మంచి, చెడు అయితే చెడుని మనం గ్రహించగలం. దేవుడే ఇస్తాడు ఆ జ్ఞానాన్ని. మనము ఆగిపోవాలనుకున్నటువంటి అడుగులు మనము ఆగిపోవాలి, మనం సాగాలనుకున్న వైపు మన అడుగులు సాగిపోవాలి. మనం చేయకూడదు అనుకున్న దోషాలని మనము చేయకూడదు. అందుకనే అయ్యా నీవు దోషములను కనిపెట్టి చూస్తే మనుషులు చూసినట్టుగా నాయన చిన్న చీమని దోమని కానీ అన్నిటిని కూడానయ్యా ప్రతీది కూడాను, అంటే మనుషులు వెతికి దోషాన్ని కనిపెడతారు కదయ్యా. అంటే అసలు ఒక మనిషిలో మంచి అంటూ ఏది లేదని మనుషులు ఎంచుతారు కదయ్యా. అట్లా నువ్వు చూస్తే అసలు మేము నిలవగలమా అయ్యా? మనుషులు చూసినట్టు అసలు నువ్వు చూస్తే మేము నిలవగలమా? మరి అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ ఉంది. దేవుడి దగ్గర గొప్ప క్షమాపణ ఉందంట. చూడండి ఎంత గొప్ప క్షమాపణ అంటే, మనం ఎన్ని దోషాలు చేసినా కానీ దేవుడు కనిపెట్టి, అంటే మనం అంటాం చూడండి డిటెక్టివ్గా కనుగొని ప్రతిదీ దోషమున్నా లేకపోయినా ప్రతిదీ దోషంగానే చూసి ఏంచే సమాజము. మన బంధువులు కానీ లేకపోతే మన తోబుట్టువులు ప్రతిదీ కూడాను ఎట్లా ఉంటారంటే ఏది నచ్చదు జనాలకి, అన్ని దోషంగానే కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అని అంటే అంటాం కదా, మనం ఎప్పుడైనా దేవుని ఆత్మ కలిగి ఉన్నామనుకో, అరే మనకు వారంటే ఇష్టం లేదు కాబట్టి మనల్ని కూడా వారు ఇష్టపడరు అని చెప్పేసి మనము సర్దుకొని బ్రతుకుతాం. కానీ చాలామంది ఏమంటారంటే, మేము మిమ్మల్ని ఇష్టపడం కానీ మీరు మాత్రము మమ్మల్ని గౌరవించాలి, మమ్మల్ని అన్ని విషయాల్లో కూడా మేము గనులని మమ్మల్ని స్తుతించాలి, మమ్మల్ని ఆరాధించాలి, మమ్మల్ని ఘనపరచాలి మనుషులే కోరుకుంటారనమాట. ఎట్లా అంటే మేము యజమానులుగా ఉంటాము, మీరు ఈ లోకంలో బానిసలుగా బ్రతకండి అన్నట్లుగా వారి యొక్క ఆలోచనలు ఉంటాయి. కానీ మనకి యజమాని అయిన దేవుడి కింద మనం బానిసగా బ్రతుకుదాము. దేవుని కింద మన దోషాలను మనం ఒప్పుకొని, అయ్యా నా హృదయంలో ఉన్నటువంటి ఏదైనా, మన హృదయాల్లో ఉంటాయి కుళ్ళు కానీ లేకపోతే ఏదైనా ఉంటాయి, రకరకాలైనటువంటి చాలా ఉండొచ్చు, ప్రతిదీ దోషమే, అన్నీ కూడా దోషమే అన్నమాట. అది ఇప్పుడు నా శత్రువు లేకపోతే మీ యొక్క శత్రువులు ఉన్నారనుకోండి, వారు నీకు శత్రువుగా ఉన్నా నువ్వు వెళ్ళి కౌగిలించుకొని మాట్లాడుతున్నావు అంటే అది లోకల్ నటనే అన్నమాట. నటనే. ఎందుకనంటే
మనం ఎప్పుడు కూడా దేవునికి ఎట్లా ఉండాలంటే, అయ్యా ఇది అబద్ధం అంటే అబద్ధమని పలకాలా, ఇది నిజమంటే నిజమని పలకాలా. అదిగో వారు నాకు విరోధులు, నేను ఎప్పటికీ వారిని నేను ఇష్టపడగలను, అప్పుడే నా మనస్సు వారి పట్ల అంగీకరిస్తుంది అన్నట్లుగా మనం ఎప్పుడు కూడా మన దోషాలను కప్పుకోకూడదు. ఎవరికి మనం మొరపెట్టాల్సిన అవసరం లేదు. సపోజ్ ఇప్పుడు మనం ఉన్నాము, మొదటి వచనంలో చూసాం కదా, నేను నీకు మొర్ర పెట్టుచున్నాను అగాధ స్థలంలో. సరే, మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకుందాం, మన తల్లి లేకపోతే మన చుట్టాలు లేకపోతే మన బంధువులు ఎవరైనా అవనండి, వారు బంధువులు అంటే బంధువులే, లేదు మన చుట్టూ ఉన్నవారు మనుషులు ఎవరైనా కానీ, నువ్వు వెళ్ళి మొర్ర పెట్టావనుకో, నీకేదైనా కష్టం ఉంది, నేను ఇలాగా అగాధంలో ఉన్నాను, లేకపోతే ఇదిగో నాకు ఈ సమస్య, నాకు ఈ బాధ అన్నీ చెప్పుకోగలిగామనుకో, ఏం చేస్తారు వారి సమస్యని అని తీర్చగలరా? వారి దగ్గర ఎటువంటి పరిష్కారం ఉంటుందో దొరకదు. వారు ఏం చేస్తారంటే, మనకున్నటువంటి పరిస్థితిని బట్టి వారు ఎలా ఉంటారు అంటే, ఓహో వీరిపైన మనము అధికారం చెలాయిచ్చన్నమాట. అంటే మన బాధల్ని వారికి ఎప్పుడు చెప్పుకుంటామో అప్పుడే వారు మన పైన ఒక అధికారం చెలాయించడానికి వారికి అవకాశం దొరుకుతుంది. కానీ అదే మన బాధల్ని దేవుడికి చెప్పుకున్నప్పుడు అధికారం కాదు, మన పైన అధికారం కాదు దేవుడు చలాయించేది. దేవుడు మనకి పరిష్కారం చూపిస్తాడు, దేవుడు మనకి దాని నుంచి విడుదల కలిగిస్తాడనమాట. అందుకనే దావీదు మహారాజు చెప్పినట్లుగా అగాధ స్థలముల్లో మనమున్నా, అనారోగ్యంతో ఉన్నా, లేకపోతే ఎటువంటి స్థితిలో మనమున్నా, లోతైన పరిస్థితుల్లో మనం పడిపోయినా కానీ, నీకు నేను మొర్రపెట్టుచున్నానయ్యా, నేను నీకు మొర్రపెట్టుచున్నానయ్యా, అదే మనం నేర్చుకోవాలి. ఇందులో మళ్ళీ అడగాల, అయ్యా నా ప్రార్థన ఆలకించవయ్యా, నువ్వు చెవియొగ్గయ్యా, నా అర్థధ్వని వినయ్యా, యెహోవా తండ్రి ప్రభువా విను నాయన, ఆలకించయ్యా. నువ్వు నా ప్రార్థన ఆలకించేంత మంచి నా దగ్గర లేకపోవచ్చయ్యా, కానీ ఈ లోకంలో మేము బలహీనం కదయ్యా, శక్తి లేని వారం కదయ్యా అని మనం దేవుణ్ణి అడగొచ్చు. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా ఎవడు నిలవగలడు? అంతే కదా, మన దోషాలను ఎంచేవారు వారి దోషాలను కూడా దేవుడు ఎంచుతాడు కదా, ప్రతి ఒక్కరం కూడా. ఇప్పుడు మనం ఎదుటివారి దోషాలు మనం ఎంచుతాం అనుకోండి, మన దోషాలను కూడా మరి దేవుడు ఎంచుతాడు కదా. దేవుడు పట్టి ప్రతీది అంటే గుండు సూదితో సహా చిన్న దాన్ని కూడా చూచిన ఎడలా ప్రభువా ఎవడు నిలవగలడయ్యా. దావీదు గారు చూడండి, అంటే నీ దోషాలను దేవుడు క్షమించగలవాడు. ఎన్ని దోషాలను కూడా ఆయన మరి ప్రతిదీ లెక్కగట్టుకుంటే అసలు నువ్వు నిలవగలవా? మరి అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు, ప్రభు ఏమంటున్నాడు తెలుసా, నా యందు భయభక్తులు నిలుపునట్లు మరి ఆయన వద్దంట. మన అందరికీ క్షమాపణ ఉందంట. క్షమాపణ ప్రభు దగ్గర క్షమాపణ అందరికీ దొరుకుతుందన్నమాట. మరి మనం చూడండి, మనకి ఒక చిన్న పాపము, ఎవరు అవ్వ ఆదాము సాతాను తినవద్దన్న పండుని, ఏదైనా తోటలో తినవద్దన్న పండుని తిన్నారు. వాళ్ళు మనకి ఆది తల్లిదండ్రులు అయ్యారు. అక్కడి నుంచి జన్మ పాపము అవన్నీ కూడా మనకు అక్కడి నుంచే మొదలైనవి కదా. మరి మనం కూడా బైబిల్లో చూసుకున్నాం కదా, అంటే దేవునికి వ్యతిరేకంగా ఏది చేసినా కానీ అంటే దేవుడు క్షమిస్తాడు, కానీ వద్దన్న పనిని పదే చేస్తుంటే దేవుడు కూడా క్షమించడు. మరి ఆకాను కూడా చూడండి, మరి ఎరికో నగరం మీద యెహోషువ వీళ్ళు దండయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఏమి తీసుకురావద్దు, ఎటువంటి వస్తువులు తీసుకురావద్దని దేవుడు పలికినప్పుడు మరి ఆకాను ఏం చేశాడు, చాలా ఎవ్వరికి తెలియకోకుండా వెండి బంగారము షీనారు వస్త్రం అవన్నీ కూడా తీసుకొచ్చి తన గుడారంలో దాచుకున్నాడు కదా. మరి దేవునికి ఉగ్రతకు గురై ఏం చేశాడు, రాళ్లతో కొట్టబడి ప్రజలందరూ కూడాను దేవుడు వద్దన్న పని నువ్వు ఎందుకు చేశావు, మా మీదకి ఎందుకు దోషాన్ని తీసుకొచ్చాను, రాళ్లతో కొట్టి చంపేశారు కదా ఆకాన్ని. మరి అట్లాగే సౌలు రాజు కూడా దేవుడు దీవించి తనని దేవుడు కనికరించినప్పుడు తర్వాత అధికారంతో మనుషులు మారిపోతారు. మరి సౌలు రాజు కూడా ఏం చేశాడు, తన రాజ్యాన్ని కోల్పోవలసిన స్థితి వచ్చినా రాలేదా? అందుకనే ఎప్పుడు కూడానే మనము మన దోషాలని మనం ఎప్పుడు కూడా మన వేలు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది తెలుసా, ఎదుటివారి వైపే ఉంటుంది మనకు అందరికీ లోకంలో. కానీ మనం ఎప్పుడు కూడానే మనం కూర్చొని చాలా ప్రశాంతంగా దేవుని సన్నిధిలో కూర్చొని, యెహోవా నా దోషాలన్నీ కనిపెట్టి చూస్తే, అయ్యా నేను ఈ లోకంలో బ్రతకగలనా, నిలవగలనా,
కానీ నీ దగ్గర క్షమాపణ ఉంది కాబట్టి ఈ లోకంలో నేను బ్రతుకుచున్నాను అయ్యా. నీ యందు భయభక్తులు కలిగి నేను ఉన్నాను కాబట్టే అయ్యా నువ్వు నన్ను క్షమించగలుగుతున్నావు అని మనమందరం కూడా గ్రహించుకోగలగాలి. అందుకనే నీకు లోకంలో క్షమాపణ లేదు. దేవుని వద్దనే మనందరికీ కూడా మనం ఉన్నాము. మనం కూడా ఎదుటివారిని క్షమించలేము, ఎదుటివారు కూడా మనల్ని క్షమించలేరు. కానీ గొప్ప దేవుడు ఉన్నాడే, నీ దోషములను ప్రతిదీ చిన్నప్పటి నుంచి నీ దోషాలను చూస్తూ ఉన్న దేవుడు ఉన్నాడే, ఆయన నీ పట్ల చూస్తాడు, క్షమిస్తాడు. దేవునికి ఆయనకి చెప్పి చెప్పి చూస్తాడు అనమాట. ఒకరోజు ఏం చేస్తాడు, ఆయన ఆకానికి ఎలాగ దొరికిందో అలాంటి శిక్ష మనకి దొరుకుతుంది. సౌలు రాజుకి ఎలాంటి దొరికిందో అదే మనకి దొరుకుతుంది. అందుకనే దేవుడి యందు భయభక్తులు కలిగి మన దోషములను దేవుని ముందు ఒప్పుకొని అందరం కూడాను క్షమాపణ అడిగినప్పుడంట దేవుడు మనల్ని అలాగా ఆకాను వలె మరణానికి గురి చేయకుండా, అలాగే సౌలు రాజు వలె రాజ్యాన్ని కోల్పోయి సమస్తాన్ని కోల్పోకుండా దేవుడు మనల్ని కాపాడతాడు. ఎప్పుడు కాపాడతాడు? మన దోషాలని ఆయన సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ దొరుకుతుంది. ప్రభువా నన్ను క్షమించగలవు అని నమ్మినప్పుడు మనకి దొరుకుతుందన్నమాట. 5వ వచనం కాలం, యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొని చున్నది, ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూడండి ఎంత మంచి మాట చూడండి. కనిపెట్టుకొంచున్నాడంట. ఎవరి కొరకు? యెహోవా కొరకు. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొంచున్నాను. ఆయన కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలన్నమాట. నా ప్రాణం ఆయన కొరకు, నేను నా ప్రాణము కనిపెట్టుకుని ఉన్నాము. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. ఆయన మాట అంటే ఏంటి? దేవుని వాగ్దానాలు అన్నమాట. ఏది ఇప్పుడు మనకి అనారోగ్యం ఉందనుకో, యెహోవా రాఫా నువ్వు స్వస్థపరచువాడు కదయ్యా, కాబట్టి యెహోవా రాఫా నేను నమ్ముచున్నాను, నన్ను స్వస్థపరచుదేవా అని ఆయన మాట మీద ఆశ పెట్టుకొని ఉండాలి. మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా, నిరాశ నుంచి నిబ్బరం, నిబ్బరం నుంచి ఆశాభావం, నువ్వు చేరుకోవలసినటువంటి స్వస్థత. అనారోగ్యం అనే నిరాశలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు అనారోగ్యం నుంచి బయటపడగలవని దేవుని యొక్క రాఫా నేనే స్వస్థపరుస్తాను అని దేవుని మాట నీకు నిబ్బరం కలిగించి నిన్ను దేవుని మీద నమ్మకం అనే ఆశ వైపుకు నడిపించినప్పుడు స్వస్థత అనే శిఖరముకు నువ్వు చేరగలవు. అన్ని విషయాలలో నిరాశ ఏదైనా కానీ నీ దగ్గర నిరాశ ఉంది, ఏదైనా విషయాలలో నువ్వు సాధించలేకపోతున్నావు, దేవుడు అంటాడు చూసావా, నువ్వు సాధించలేవు కానీ నువ్వు నా పైన నమ్మకం పెట్టుకో అన్నప్పుడు నీకేమవుతుంది? నిబ్బరం కలుగుతుంది. నిబ్బరం కలిగి నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆశ కలిగిద్ది. అయ్యో నేను చేయలేను కానీ నాకు దేవుడు చేయగలడని ఆశ కలిగి దేవుడు కార్యం చేసినప్పుడు నువ్వు శిఖరానికి చేరుకోగలవు అన్నమాట. కాబట్టి మనమందరం కూడాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది అని దావీదు గారు ఎట్లాగా ఆయన ప్రాణము దేవుని కొరకే కనిపెట్టుకొనుచున్నది. ఎందుకని? అయ్యా నేను ఈ యాత్రలో ఉన్నాను కదా, ఏదైనా కానీ తన పడుతున్నటువంటి నిరాశ యాత్ర అనే దానిలో ఉన్నాడు కదా, నేను కనిపెట్టుకుంటా. ఎందుకంటే నువ్వు క్షమాపణ ఇవ్వగలవు నాకు, అలాగే నువ్వు నాకు నా ప్రార్థన ఆలకిస్తావు, చెవియొగ్గి నా ఆర్తధ్వనిని వింటావు, కాబట్టి నా ప్రాణం నీ కొరకు కనిపెట్టుకొని ఉంటుంది అని చెప్పేసేసి ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన మాట మీద ఆశ పెట్టుకుంటున్నాడు అనమాట. ఎందుకని? అయ్యా నీతో ఆనందకరమైన సహవాసం కావాలి దేవా, నేను నిన్ను కనిపెట్టుకొని ఉంటే ఆనందకరమైన సహవాసం నీతో ఉంటుంది. నువ్వు జవాబిస్తే అయ్యా నువ్వు జవాబిస్తావు నా ప్రార్థనకు. ఒక్కరోజు స్వస్థత అనే జవాబు, అన్ని విషయాలలో అయ్యా ఆదుకుంటావు. అవన్నీ కూడాను మరి నీ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉండాలి. నువ్వు దేవుని మరి పరిశుద్ధ గ్రంథంలో నువ్వెన్నో మాటలు మాతో చెప్పావు కదా ప్రభువా, ఆ మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దావీదు గారు చెప్పినట్లుగా మనం కూడా యెహోవా నీ కొరకు నేను కనిపెట్టుకొంచున్నానయ్యా. మనుషుల కొరకు నువ్వు కనిపెట్టుకున్నామనుకో, వారి దగ్గర నుంచి నీకు నిరాశ ఎదురవుతుంది. ఇప్పుడు నీకు ధనం అవసరమైంది అనుకుందాం. ఒకవేళ ఉదాహరణకి ఏదో డబ్బు కావాలని నువ్వు అనుకొని నువ్వు అడిగావు. వారికి ఇవ్వాలా వద్దా నమ్మకం ఉండొచ్చు, నమ్మకం లేకపోవచ్చు, లేకపోతే ఏదైనా ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు, ఆదరించవచ్చు, ఆదరించకపోవచ్చు, నిరాశ వచ్చింది నీలో.
కానీ నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నావు అనుకో, నీ ప్రాణం ఆయన కొరకు ఎదురు చూస్తా ఉందనుకో, అంటే నువ్వు నీ శరీరము దేవుని ముందు, నీ మనస్సు లోకం మీద ఉంటే అది కనిపెట్టుకున్నట్టు కాదు. నీ ప్రాణము కూడా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. నీ హృదయం దేవుని కొరకు ఎదురు చూడాలన్నమాట. అప్పుడు ఆయన మాట మీద నువ్వు ఆశ పెట్టుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అన్ని విషయాలలో దేవుడు సహాయం చేస్తాడు. అయ్యా ఎల్రోయ్ దేవా, నువ్వు చూస్తున్నావు కదా అయ్యా అని దేవుని మనం అడగొచ్చు. మరి ఆయన వాక్కు చేత కూడాను స్వస్థత ఉంది అని, ప్రభా మరి నువ్వు మాట్లాడితే కూడా స్వస్థత దొరికింది కదయ్యా. మరి మనకి మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటాం కదా, దేవుని అంగి అంచు తాకినప్పుడే మరి రక్తస్రావ రోగికి స్వస్థత కలిగినట్లుగా ఎన్నో మరి దేవుని మాట మీద విశ్వాసం పెట్టుకున్నా కానీ మనం అందుకని దేవుని మాట పట్టుకొని అయ్యా నీ మాట మీద నాకు ఆశ ఉందయ్యా, నెరవేర్చు అని చెప్పి మనం కూడా అడగాలన్నమాట. అట్లాగే మనము దేవుని కొరకు కనిపెట్టుకొనిచున్నప్పుడు ఏం చేయాలా? దేవుని మంచితనం మనం కనిపెట్టుకోవాలా. అంటే ఈ లోకంలో మనకి ఎవరి దగ్గర నుంచి దొరుకుతుంది? ఏదైనా ఎవరి దగ్గర నుంచి ఎక్కువ మనకి దొరుకుతుంది? ప్రేమ ఎవరి దగ్గర నుంచి మనకి, అంటే శాశ్వతం కానీ మనుషుల దగ్గర నుంచి మనకు శాశ్వతమైన దేవుని దగ్గర నుంచి దొరుకుతుందా? మనకి కనిపెట్టుకోవాలన్నమాట. ఎవరికి వారమే మనమందరం కూడా నేను కనిపెట్టుకుంటున్నాను దేవుని ప్రేమ, దేవుని మంచితనము, దేవుని ఘనపరచడము, దేవుని ప్రేమించడము, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండడం, ఇవన్నీ కూడా నేను కనిపెట్టుకుంటా. దేవుని ప్రేమను కనిపెడతా, దేవుని మంచితనాన్ని కనిపెడతాను, దేవుని అపారమైన దయను నేను కనిపెట్టుకుని ఉంటాను. ప్రాణమా నువ్వు నా ప్రాణమా ఆయన కొరకు కనిపెట్టుకో, ఘనపరచు, దేవుని ఘనపరచు. నా ప్రాణమా దేవుని ప్రేమించు, నా ప్రాణమా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండు, నా ప్రాణమా ఆయన మాట మీద ఆశ పెట్టుకుని ఉండని మనం అందరం కూడా ఈ వాక్యం నుంచి మనము నేర్చుకోవచ్చు. 6వ వచనం చూద్దాము. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా, కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుకున్నట్టు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది. ప్రభు కొరకు కనిపెట్టుచున్నది, నా ప్రాణం కనిపెట్టుచున్నది, ఉదయం కొరకు కనిపెట్టుకొనిచున్నది. అంటే ఇక్కడ చాలా మీనింగ్ ఉంది ఇందులో. చూడండి, రాత్రి కనిపెట్టుకోవడం అంటే ఏంటి? ఎదురు చూడడం అన్నమాట. ఎదురు చూడడం దేని కొరకైనా ప్రభు జవాబు ఇవ్వాలి అని చెప్పి మనము ఎదురు చూడవచ్చు. అలాగే మనము ఆయన యొక్క సహాయం కొరకు మనము ఎదురు చూడవచ్చు. ఎట్లా? కావలివాడు ఉదయం కొరకు. కావలి ఏంటంటే కాపలా కాసేవారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు? రాత్రంతా కూడా ఎక్కడైనా ఇప్పుడు కాపలా గాయడానికి వెళ్ళారనుకోండి, అది చీకటి, చాలా భయంతో ఉంటారు. ఇప్పుడు ఎవరైనా నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు, మనం ఒక వాచ్మెన్నే చూద్దాం అనుకోండి. ఒక ఎగ్జాంపుల్, ఒక వాచ్మెన్ ఉన్నారు, కావలి కాస్తూ ఉంటాడు. ఒక కంపెనీకి కానీ లేకపోతే ఒక ఏటీఎం కానీ కావలి కాస్తూ ఉన్నారు అనుకుందాము. వాళ్ళు ఏం చేస్తారు? అబ్బా ఎప్పుడు తెల్లారిద్ది, మనం ఈ డ్యూటీ నుంచి వెలుగు కోసం చూస్తూ ఉంటారు. ఎప్పుడు తెల్లారుతుంది అని వాళ్ళు చీకట్లో నుంచి వెలుగు కోసం చూస్తూ ఉంటారు. చూడండి, ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు ఉదయం అవుతుందా అని కనిపెట్టుకొని ఉంటారనమాట. అంటే కావలివాడు ఉదయం కొరకు చూచుట కంటే కనిపెట్టుట కంటే ఎక్కువగా, అయ్యా నా ప్రాణము ప్రభువా నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నదయ్యా, ఈ రాత్రి వెళ్ళిపోవాలా, నా జీవితంలో ఉన్నటువంటి ఈ చీకటి వెళ్ళిపోవాలయ్యా, వెలుగు అనే దేవుడు ఉదయించాలయ్యా నా జీవితంలో. అంటే ప్రభు అనే ఉదయాన్ని కొరకు, ప్రభు అనే వెలుగు కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నానయ్యా. కావలివాడు రాత్రంతా కూడాను తను చేస్తున్నాడు, తన యొక్క పనిని చేస్తున్నాడు, చేయాల్సిన పనిని చేస్తున్నా కానీ దేని కొరకు ఎదురు చూస్తున్నాడు? ఉదయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ లోకంలో మనం ఏదైనా కష్టాన్ని కూడా మనము చీకటి అనుకుందాము, లేదా ఏదైనా కానీ మన యొక్క జీవితాన్ని చీకటి అనుకుందాము, మన యొక్క పరిస్థితిని చీకటి అనుకుందాము. కావలివాడు ఎట్లాగా రాత్రంతా గడుపుతున్నాడో, తన యొక్క పరిస్థితిలో తన యొక్క ఉద్యోగంలో ఎలా గడుపుతున్నాడో, అలాగే మనం కూడా రాత్రంతా, అంటే మనం రాత్రి అనేటటువంటి బాధ, రాత్రి అనేటటువంటి సమస్య, రాత్రి అనేటటువంటి ఏదైనా కానీ, రాత్రి అనేటటువంటి మరి నిరాశ కానీ, రాత్రి అనేటటువంటి నీకు ఏదైనా సాధ్యం కానిది ఏదైనా ఉన్నా కానీ ఉదయం అనే దేవుడి కోసం ఎదురు చూడాలి, వెలుగు అనే దేవుని కోసము కనిపెట్టుకొని ఉండాలి. అయ్యో
ఉదయం రాదేమో, ఇలాగే గడిచిపోద్దేమో, రాత్రే ఉంటుందేమో నా జీవితంలో అనుకోకూడదు. కావలివాడు ఎదురు చూస్తాడు, ఎప్పుడు తెల్లారిద్దా నేను ఈ డ్యూటీ నుంచి దిగిపోయి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఎంతో హాయిగా ఇంటికి వెళ్ళి నిద్రపోవాలని ఎలా అనుకుంటాడో, మనమందరం కూడాను రాత్రి అనే సమస్య నుంచి, అంటే రాత్రితో పోలుస్తున్న నేను సమస్యని మన హృదయంలో ఉన్నటువంటి బాధ కానీ ఏదైనా అది తొలగిపోయి ఇదేనా నా జీవితాంతం ఇదే ఉంటుందా అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఉదయం అనే వెలుగు, ఉదయం అనే ప్రభు మన జీవితంలో ప్రకాశిస్తాడు. మనం ఎదురు చూడాలి, కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకోకపోతే ఆ వెలుతురు వచ్చినా కానీ మన జీవితంలో మనం కనుక్కోలేమన్నమాట. అంటే నీవెప్పుడైతే కనిపెట్టుకొని ఉంటావో ఆ వెలుగు యొక్క ప్రసన్నత నీకు తెలుస్తుంది, ఆ విలువ నీకు తెలుస్తుంది. కనిపెట్టుకోలేదనుకోండి, రాత్రి పగలకి తేడా తెలియదు. అంటే దేవుని మీద నమ్మకం నీకు లేదనుకోండి, జీవితమంతా నీకు పగలు కూడా వెలుతురు కూడాను చీకటిగానే మన జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. కానీ కావలివాడు ఉదయం కొరకు కనిపెట్టుకున్నట్లుగా మరి నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. ఇంకా ఎక్కువగా అంటే ఎంత తొందరగా తెల్లవారిపోద్దా అని కావలివాడు చూస్తున్నట్లుగా, అంతకంటే ఇంకా ఎక్కువగా నా ప్రాణమయ్యా, ఈ నిరాశలో నుంచి వెలుగులోకి నేను ఎలా రావాలయ్యా? మరి ఏదైనా నేనయ్యా దాటలేనిది ఎర్ర సముద్రం లాంటి వాటి నా జీవితంలో మరి నీ వెలుగు వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు నడిచినట్లుగా నేను కూడా నడవగలనని మరి దేవుని పట్ల ప్రభువు కొరకు కనిపెట్టుకో. నువ్వు నేను అందరం కూడాను కావలివాడు ఉదయం కొరకు చూచినట్లుగా మన ప్రభు అయిన వెలుగు కొరకు మనం కనిపెట్టుకుని ఉండాలి, ఎక్కువగా కనిపెట్టుకుని ఉండాలి. మనం మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం కొరకు నిలబడి ఉంటామనుకోండి, వాళ్ళు ఇక్కడుండు కొంతసేపు ఉండి ఇక్కడ ఎదురు చూడు నా కోసం, నేను వచ్చి నీకు సహాయం చేస్తానంటాడు. మనం ఏం చేస్తాము? ఎంతో వినయంతో అయ్యో నాకు సహాయం చేస్తారు కదా అని ఎంతో మర్యాదగా వినయంగా వారు చేసే చిన్న సహాయం కొరకు మనం ఎదురు చూస్తాం కదా. కానీ నీకు దేవుని దగ్గర నుంచి వచ్చేది ఏదైనా కానీ చాలా ఘనంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు గొప్పడు కాబట్టి ఏదైనా నిన్ను గొప్పగానే దేవుడు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి కనిపెట్టుకొని ఉండాలంట మనం అందరం కూడాను. ఉదయం కొరకు దేవుని వెలుగు కొరకు మనం కనిపెట్టుకొని ఉంటే రాత్రి అనే సమస్య, రాత్రి అనే బాధలు మన జీవితాల్లో నుంచి వెళ్ళిపోతాయి. రాత్రి అనే అనారోగ్యం కూడా మన జీవితం నుంచి చనిపోతుంది. కాబట్టి నా ప్రాణము కనిపెట్టుకుంటుంది అంతే, వెలుగు నా మీదకి వస్తుంది అని దావీదు గారు నమ్మినట్లుగా మనం కూడా ఉదయం అనే వెలుగు కోసం, ఉదయం అనే దేవుని వెలుగు, ఉదయం అనే దేవుని యొక్క ప్రేమ కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. 7వ వాక్యం చూద్దాం. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. ఎంత మంచి మాట చూడండి. యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా వద్ద కృప దొరుకుతుంది. ఎత్తైన కృప, శిఖరం అనే కృప, నువ్వు సాధించలేనిది సాధ్యం చేయగల కృప దేవుని దగ్గర నీకు దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది? నువ్వు ఆశ పెట్టుకున్నప్పుడు, నిరాశగా దేవుని విడిచిపెట్టేసేసి లోకంలో కలిసిపోయినప్పుడు నీకు దేవుని కృప దొరకదు. అందుకని ఇజ్రాయేలు వినుము, మనం అన్యులైనా కానీ మనం కూడా దేవుని యొక్క బిడ్డలుగా, ప్రభు రక్తం ద్వారా మనం అన్యులమైనా కానీ, మనం యోధా జాతికి చెందిన వారం కాకపోయినా అన్యులైన మనకు కూడా దేవుడు తన రక్తాన్ని ధారపోసి మనకు కూడా రక్షణ ఇచ్చాడు. కాబట్టి మనం కూడా యెహోవా మీద ఆశ పెట్టుకోవచ్చు. యెహోవా వద్ద కృప దొరుకుతుంది. నువ్వు ఆశ పెట్టుకో. మరి ఆశ లేదనుకో, నీలో ఉన్న నిరాశ ఏం చేస్తుంది? లోకంలోకి నేను తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఎందుకని? ఏమీ దొరకదు నాకు ఈ లోకంలో అని మరణానికి తీసుకెళ్ళిపోతుంది. ఈ లోకంలో రకరకాలైనటువంటివి లోకం అంటే ఏంటి? సాతాను, అంతే. లోకములో ఇప్పుడు మనకి దేవుడు ఒక మాట చెప్పాడు కదా, లోకమంతా సాతాను గుప్పెట్లో ఉంది. కాబట్టి సాతాను గుప్పెట్లో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడాను దేవుని కృప కొరకు ఎదురు చూసి, ప్రభువా అయ్యా నువ్వు నన్ను రక్షించవా, లోకం నుంచి నన్ను రక్షించవా, లోకం నుంచి నన్ను కాపాడవా అని మనము లోకంలో ఉన్నటువంటి ఎన్నో ఆశల నుంచి మనము ప్రక్కకు తొలగినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆయన కనుగొంటాడు. దేవుడు అంటాడు చూడు, మొదట నేను ప్రేమించాను, తర్వాత మనం ప్రేమించబద్దులై ఉన్నామంట. అంటే దేవుడు మనల్ని ప్రేమించబట్టే మనం దేవుని ప్రేమించగలుగుతున్నామంట. ఎంత గొప్ప దేవుడో చూడండి. మనకి ఈ రోజుల్లో మనుషులు ఎవరైనా కానీ ఇంత గొప్ప ప్రేమ దొరుకుతుందా మనుషుల దగ్గర? ఎవరైనా కానీ
ఆశిస్తారు. ప్రతి ఒక్కరు కూడాను ఆశపడతారనమాట. ఏమి దొరకలేదు అనుకోండి, ప్రేమ కూడా ఉండదు, ఎవరికి కూడా ఉండదు అనమాట. అందుకనే మనము ఆశ పెట్టుకోవాల్సింది యెహోవా మీద, ప్రభువు మీద మనము పెట్టుకోవాల్సింది ఆ దేవుడు, గొప్ప దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి. తప్పకుండా అంట కృప దొరుకుతుందంట. అంటే దేవుడు అంటాడు కదా, నా కృప ద్వారా మీకు అన్నీ జరుగుతాయి, మీకు అన్నీ కూడా సాధ్యమవుతాయి. నా కృప లేనిది మీరు ఏం చేయగలరు ఈ లోకంలో? ఇప్పుడు నువ్వు ఎవరైనా మనుషులు కొంచెం బాగా కష్టపడే శక్తి ఉందనుకో, అది కూడా దేవుని కృపే. నీకు ఏదైనా కానీ కొంచెం ఏదైనా నీలో దయగలిగిన హృదయం ఉందనుకోండి, అది కూడా దేవుని కృపే. ఏదైనా నీకు మంచిది దేవుడు ఏదైనా ఇస్తున్నాడు అనుకో, దేవుని కృప. ఏదైనా దేవుని దగ్గర నుంచి వచ్చేది, ఈ లోకంలోంచి నువ్వు తీసుకునేది కాదు. ఈ లోకంలో చాలామంది కూడా మనం అందరం కూడాను మాయ మాటలతో, అబద్ధాలతో అంటాం చూసారా, మోసం చేసి చాలామంది, నా జీవిత యాత్రలో నేను చాలామందిని చూస్తా. అంటే నాలో అంత మంచి ఉందని కాదు నేను చెప్పగలిగేది. నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరం కూడాను మనము హృదయాన్ని మనం ఎప్పటికప్పుడు కూడా పరిశోధించుకోవాలి మనం అందరం కూడాను. మనం చేయగలిగినవన్నీ మనము చేసుకోవాలి. నేను విడిచిపెట్టాలి, దేవుడి నుంచి మనం మనం గ్రహించాలన్నమాట. అది ఇప్పుడు ఒక అధికారి మనకి జాలి కలిగిన అధికారి ఉన్నాడు అనుకోండి, అధికారి దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయవా ఏదైనా కానీ మనం అడిగామనుకోండి, వారి కఠినుల దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగి నువ్వు నిరాశ పొందుకునే కంటే జాలిగల దేవుని దగ్గరికి వెళ్ళి నువ్వు అన్నీ పొందుకోవచ్చు కదా ఈ లోకంలో. అది నేను గ్రహించింది. ఈ లోకంలో జాలిగల దేవుడు, కృపగల దేవుడు, దయగల దేవుడు, నిన్ను రమ్మని పిలుస్తున్న దేవుడు. నిన్ను అసహించుకునే జనాల దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? మనల్ని చిన్న చూపు చూసే మనుషుల దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలి? మనల్ని అంటాం చూడండి, మాకంటే మీరు ఎక్కడో, మీ జీవితాలు కానీ మీరు కానీ అన్నీ కూడాను మేము ఎక్కడో ఉన్నాము, మేము ఆకాశంలో ఉన్నాము, మీరు నేల మీద ఉన్నారు అని భావించే మనుషుల మధ్య కాదు, ఆకాశం నుంచి క్రిందకి దిగి వచ్చిన దేవుడిని మనం నమ్మాల. ఆయన దైవత్వాన్ని దేవుడు దైవకుమారుడైనటువంటి యేసయ్య పరలోకాన్ని విడిచిపెట్టి ఆయన భూమి నుంచి కిందకు వచ్చారు. మరి నేల మీద బ్రతకాల్సిన మనుషుల యొక్క గర్వాలు కానీ, మనుషుల యొక్క స్థితి కానీ ఎలా ఉంది అని అంటే, మేము ఈ భూమి మీద ఉండాల్సిన వారం కాదు, మేము ఆకాశంలో అంటే దేవుని కంటే ఎత్తైన స్థానంలో పొగడబడేవారమని మనుషులు గర్విస్తున్నారనమాట. అందరం కూడా ఎవరమైనా కానీ మనం ఆశ పెట్టుకోవాల్సింది యెహోవా మీద. మనము కృప పొందదగింది. యెహోవా వద్ద కృప ఉంది, మనుషుల వద్ద ఎటువంటి కృప ఉండదు. మనుషులు అంటాం చూసారా, మనుషులు ముందులు మాట్లాడేయే నిజమైన ప్రేమలని మనం అనుకుంటాము, కానీ మన వెనకాల వాళ్ళకి ఎంతో ద్వేషం ఉంటుంది, ఎంతో మన మీద పగబట్టి ఉంటారు. అందుకని మనము మనుషుల యొక్క హృదయాలు మనం తెలుసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని వదిలేసేయాలి అంతే. మనకెందుకు దేవుని దగ్గర నుంచి దొరికే ప్రేమ వారి దగ్గర నుంచి దొరుకుతుందా? మనకి దేవుడు చెప్పాడు చూసారా, భార్య, భర్త, బిడ్డలు వీరందరూ కూడాను ఎప్పుడు కూడాను అంటారు చూడు, యవ్వన కాలమందు నీ పెనిమిటి, నీ భర్త, నువ్వు చేసుకున్నటువంటి పెనిమిటి ఉన్నాడే అతన్ని నువ్వు ఎంతో ప్రేమగా ఉండాలి. మరి భర్తతో అంటున్నాడు దేవుడు, సామెతల గ్రంథంలో ఉంటుంది చూడండి, యవ్వన కాలం ముందు నువ్వు చేసుకున్నటువంటి నీ భార్య ఉందే నువ్వు ప్రేమించాలి. దేవుడు చెప్తున్నటువంటిది. మరి ఇరువురు కుటుంబంగా బ్రతకాలని దేవుడు అంటున్నాడు. మనం అందరం కూడా చాలామంది చూస్తూ ఉంటారు చూడండి, ఎవరెవరి కోసమో విడిపోతూ ఉంటారు, ఎవరెవరి మాటలు విని విడిపోతూ ఉంటారు. లోకంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా, మనము ఆశ పెట్టుకునే దేవుని మీద ఆశ పెట్టుకోగలిగితే మనం ఇలాంటి కష్టాల్లో ఉన్న దేవుడు కాపాడతాడు. నీకు ఆహారము లేని దినాలు నీ దగ్గర ఉండొచ్చు, ఎటువంటి సహాయం అందని రోజులు కూడా నీ దగ్గర ఉండొచ్చు. ఎలా ఉన్నా కానీ ప్రభువా, అయ్యా స్తోత్రం, నాకెవరున్నారు దేవా నువ్వు తప్ప అని మనము దావీదు గారిలాగా మనం మొర్ర పెట్టుకోవాలి. నా ప్రార్థన ఆలకించు దేవా, అయ్యా నువ్వు నా ప్రార్థన ఆలకించేంత మంచి నా దగ్గర లేకపోవచ్చు, కానీ నువ్వు కృపగల దేవుడు కదయ్యా, నువ్వు నన్ను క్షమించే దేవుడుని అంటున్నావు కదా అని చెప్పేసి మనము దేవుని మీద ఆశ పెట్టుకోవచ్చు. నేను చెప్పాను, ఎటువంటి నిరాశ నీకు ఈ లోకంలో ఎటువంటి నిరాశ ఎదురైనా కానీ నిబ్బరం కలిగి జీవించాలి. ఎన్నోసార్లు నాకు కూడా నిరాశ కలిగింది. అరే నేను ఎందుకు ఈ లోకంలో జీవించాలి అని నాకు ఎన్నోసార్లు నిరాశ కలిగినప్పుడు దేవుడు నాకు నిబ్బరం ఇచ్చాడు, దేవుడు నాకు ఆశ కలిగించాడు, దేవుడు నన్ను శిఖరం వైపుకు నడిపిస్తున్నాడు. మనం చనిపోయే వరకు నడుస్తూనే ఉండాలి. శిఖరం అంటే దేవుని రాజ్యం దగ్గరికి చేరాలి మనం అందరం కూడాను. అందుకనే ఈ నిరాశతో మనము
మనం ఈ లోకంలో మనము నిరాశతో మనం ఉండిపోయినప్పుడు మనకి మరణమన్నా కానీ ఏదో ఒకటి మనకి దొరుకుతుంది. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. మీరు నిరాశ కాదు, ఆశ కలిగి ఉండండి. నిబ్బరంతో నేనున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, నేను మీ ఆశలు తీరుస్తాను, ఆశ కలిగి ఉండు, నా మీద ఆశ కలిగి ఉండు. లోకం మీద నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ఏమీ ఉండదు. నీకు ఎవరైనా చిన్న సహాయం చేస్తే వారు బానిసలుగానే చూస్తారు. ఎందుకంటే మీరు మాకంటే తక్కువ కదా. కాబట్టి మీరు ఎప్పుడు కూడాను మా కింద మీరు బానిసలుగానే ఉంటేనే మేము మిమ్మల్ని చూస్తామనేది లోకం. కానీ దేవుడు అంటాడు చూసారా, మీరు నాతో పాటు సమానులు అంటున్నాడు. చూడండి, దేవుడు మరణించి పునరుత్థానుడయ్యి పరలోకంలో మీకు దేవుడు మరణించిన తర్వాత తన తండ్రి వద్దకు చేరేటప్పుడు ప్రభు ఒక గొప్ప మాట అన్నాడు. మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి. నేను నా తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను, మీ అందరి కొరకు నేను స్థలం సిద్ధం చేస్తాను అంటున్నాడు. పరలోకంలో స్థలము మన కొరకు సిద్ధం చేసే దేవుడు గొప్పడా, ఈ లోకంలో మనకి చిన్న సహాయం చేసి మనల్ని జీవితాంతం బానిసలుగా చూసే మనుషులు గొప్పోళ్ళో చెప్పండి అందరూ కూడాను. అందుకనే మన దోషాలని క్షమించే దేవుని ప్రేమిద్దాము, మనల్ని బాధల నుంచి విమోచించే దేవుని ప్రేమిద్దాము, మన పట్ల కృప చూపించే దేవుడి మీద మనం ఆశ పెట్టుకుందాం. కృప దొరుకుతుంది. ఇప్పుడు నీ దగ్గర ఏదైనా నువ్వు పోగొట్టుకున్నావు అనుకో, వెతుకుతావు, అయ్యో పోయింది, ఒక చిన్న బంగారు పోస్తు నీ చేతిలోంచి కింద పడిపోయిందంటే ఇల్లంతా గాలిస్తావు కదా, గాలించకుండా వదిలేస్తావా? అట్లానే నీకు కావాల్సింది దేవుని దగ్గర దొరుకుతుంది కాబట్టి వెతకాలి. దేవుడు అన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదకుడు మీకు దొరకబడుతుంది, తట్టుడి తెరవబడుతుంది. అడగాలి మనము దేవుణ్ణి, ప్రభువా నా ప్రార్థన ఆలకించమని అడగాలి. ప్రార్థన ఆలకించమని అడగాలి. ఎందుకనంటే నేను చాలాసార్లు చెప్పాను, దేవుడు ఈ లోకంలో నీ ప్రతి అవసరత యేసునామంలో తీర్చబడుతుంది. ప్రతిదీ తీర్చబడుతుంది. చిన్న చిన్న వాటి కోసం ప్రభు అంటాడు చూసారా, మనం తిండి కోసం కానీ నీటి కోసం కానీ ఎందుకంటే ప్రభువుకు తెలుసు మనల్ని ఈ లోకంలో ప్రభు మనకి ఏదైనా కష్టం ఇచ్చాడు అని అంటే దాని నుంచి మనకు దేవుడు ఏదో నేర్పుతున్నాడు. దేవుడు నేర్పుతాడు. దేవుడు అంటాడు చూసావా, నేను నేర్పుతాను, నిన్ను బలపరుస్తాను, నేను స్థిరపరుస్తాను అంటాడు. కానీ లోకాన్ని నమ్ముకున్నప్పుడు నిన్నెవరు బలపరచరు. చూడండి, ఎవ్వరు బలపరచరు. ఒక క్షణము కూడా నీ ప్రక్కన నిలబడరు. ఎవ్వరు కూడా నీ వైపు, ఇప్పుడు నువ్వెవరితో యుద్ధం చేస్తున్నావు అనుకో, నీ పక్కన నిలబడడానికి ఎవరు రారు. దేవుడు అంటాడు కదా, నీ ప్రక్కన 10,000 మంది కూలినను దేవుడు మనకి సహాయం చేస్తాడనమాట. ఈ లోకం అనే యుద్ధము, ఈ లోకంలో ప్రతిదీ యుద్ధమే. మనం పోరాడేది ఏదైనా యుద్ధమే. మన మనుషులతో పోరాడతాము, మన సమస్యలతో పోరాడతాము, మన ఆరోగ్యంతో పోరాడతాము, మన శరీరంతో మనం పోరాడతాము. అన్నీ పోరాటమే అనమాట ఇది. కాబట్టి మనకి సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ఈ లోకంలో తప్పకుండా దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది అన్నమాట. చాలామంది చూడండి, మరి దేవుణ్ణి ఎరగకపోతే ఈ లోకంలో బందీలు అయిపోతారు. మనుషులకి బందీలు, బానిసలుగా అన్నమాట. వాళ్ళల్లో ఎంతో శక్తి ఉంటుంది, వాళ్ళల్లో ఎంతో అన్ని రకాలైన మంచి ప్రతి ఒక్క మనిషిలో, ఏ మనిషిలో కూడాను మనమందరం కూడా చాలామంది ఏమనుకుంటారు తెలుసా, నాకు అన్నీ మంచిగా ఉన్నాయని ఎవరి కాళ్ళు వాళ్ళని అంటే అంటే మనమే పొగుడుకోవడం అన్నమాట. ప్రతి ఒక్కరం కూడాను అలాగ మనము నా మంచి ఏంటి నా చెడు ఏంటి అని మనం బేజీర్ వేసుకొని, దేవుడు అంటాడు చూసారా, ఎప్పుడైతే నేను మీ హృదయాల్లో ఉంటానో మీరు మంచి చెడుల గురించి తెలుసుకోగలరు అనమాట. అంటే అయ్యా నా దోషం ఇదయ్యా, నాలో ఏం మంచి ఉందో, నాలో ఏ దోషం ఉందో మనం తెలుసుకోగలుగుతామంట. కానీ చాలామందికి ఏంటంటే దేవుని గురించి, దేవుని యొక్క ఆత్మ గురించి తెలియనప్పుడు ఎట్లా ఉంటారంటే, మేము ఇప్పుడు కరెక్టే ఫింగర్ చూపిస్తారనమాట. మనలాంటి వాళ్ళ వైపు చూపిస్తూ ఉంటారనమాట. అంటే మనము జీవితాంతం కూడాను మనుషులు ఎవరిని మనం మెప్పించలేము. ఎందుకు? మనుషుల మెప్పు కోసం మనం చూసే కంటే ఈ లోకంలో దేవుడి దగ్గర నుంచి విమోచన, అయ్యా ఈ లోకంలో నుంచి నాకు సంపూర్ణ విమోచన కలిగించయ్యా, నువ్వు కలిగించినప్పుడు నీ పట్ల నేను ఆశ కలిగి ఉంటాను దేవా, నువ్వు నాకున్నావనే నిబ్బరంతో నేను ఆశ కలిగి ప్రభువా నువ్వు నడిపించే గమ్యం వరకు నేను నడపగలను అని చెప్పి ధైర్యంగా మనం బ్రతకాలి. ఈ లోకంలో ధైర్యంగా బ్రతకాలి. మనకి ఇప్పుడు ఈ లోకంలో మనం చిన్న పని కూడా చేయలేని పిరికివారం. కానీ మనం ఎప్పుడైతే మనం దేవుని పట్ల మనము నమ్మకం కలిగి ఉంటామో దేవుడే నీకు ధైర్యం ఇస్తాడు. ఎందుకు నువ్వు బాధపడతావు? ఎందుకు నీ కన్నీరు ఎందుకు, నీ బాధ ఎందుకు? నేనున్నానుగా అంటాడు దేవుడు. ఎందుకు అనారోగ్యమా? నేనున్నానుగా అంటాడు దేవుడు. నీ దగ్గర ఏమీ లేదు, నేనున్నానుగా, నీకు సహాయం చేస్తాను. కానీ ఎప్పుడు సహాయం చేస్తానో తెలుసా? నీవు నా పట్ల నమ్మకంతో ఉండి అన్నీ కూడా ఈ లోకంలో నువ్వు విడిచిపెట్టాలనుకునే విడిచిపెట్టేయాలి.
అంతే. మరి నీ దగ్గర ఉండకూడదు. దేవుడు కోరుకునేటటువంటి జీవితం మనకు రావాలి అంటే మనం విడవాల్సిన వాటిని విడిచేయాలి ఈ లోకంలో. విడిచినప్పుడు దేవుడు మన దోషాలన్నింటినీ ఆయన విమోచిస్తాడంట. ఇజ్రాయెల్ దోషాలను విమోచించిన దేవుడు మన దోషాలను కూడా విమోచిస్తాడు. ఎలాంటి విమోచన? కొన్ని వాటిలో విమోచన కాదంట, సంపూర్ణ విమోచన. సంపూర్ణటువంటి బంధించబడి ఉంటామన్నమాట. చాలా అంటే ఇప్పుడు మనం ఇప్పుడు మనకు ఎట్లా ఉంటుందో తెలుసా? మనం ఏమనుకుంటాం తెలుసా? ఆ మనుష్యులు ఎందుకని నన్ను ఇది చేయలేకపోతున్నారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను నచ్చని మనుషులు ఉన్నారు అనుకోండి, ఎందుకని నేను నచ్చట్లేదు మనలో మనం అనుకుంటాం. కానీ మనము ఇదిగో వారి కొరకు మనం ఎదురు చూడకూడదు. మనకి సంపూర్ణ విమోచన దేవునిలో ఉంది. మన దోషాలని కడిగేసే దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని విమోచిస్తాడు. మనం అందరం కూడాను దేవుడి మీద ఆశ పెట్టుకోవాలి, దేవుడి మీద కృప చూపించాలి. నేను నేర్చుకున్న నా జీవితంలో మనుష్యులు సహాయం వ్యర్థము. దేవుని సహాయము వల్ల ఈ లోకంలో నువ్వు ఎటువంటి స్థితిలోనైనా దేవుడు నీకు సంచులతో తీసుకొచ్చి డబ్బులు ఇస్తాడు, లేకపోతే దేవుడు అన్నీ తీసుకొచ్చి కాదు. దేవుని కృప వలన ఈ లోకంలో నువ్వు ధైర్యంగా బ్రతకగలుగుతావు. ఇప్పుడు అన్నీ ఉన్నవారు కూడా ఈ లోకంలో ఎంత నిరాశతో బతుకుతున్నారు చూడండి. ఎన్నో 1-4 ఇళ్ళు ఉంటాయి లోకంలో. ఎంతో బంగారం ఉంటుంది, ఎంతో ఆస్తి ఉంటుంది, ఎంతో డబ్బు ములుగుతూ ఉంటుంది. అయినా కానీ వాళ్ళు నిరాశతోనే బ్రతుకుతారు ఎంతసేపు కూడాను. దేవుడు అంటాడు కదా, ఎప్పుడు కూడా మనం ఎట్లా ఉండాలంటే నీ దగ్గర ఏమున్నది అని అనవసరం, దేవుని దగ్గర ఏముంది అది నువ్వు పొందుకోవడానికి చూడాలి. నీ దగ్గర ఏమీ లేదు కానీ దేవుని దగ్గర చాలా ఉంది కదా, అది దేవుడు నీకు ఇస్తానంటున్నాడు కదా, పొందుకోవడానికి మనం ఎదురు చూడాలి. దేవుని కృప కొరకు మనం ఎదురు చూడాలి. ఆశ దేవుని మీద పెట్టుకున్నాం అనుకో, ప్రభువా నా దగ్గర ఏమి లేదయ్యా, నువ్వు నాకు సహాయం చేయవానని అంటే దేవుడు తప్పకుండా నీకు తగు సమయం ముందు సహాయం చేస్తాడు దేవుడు ఎప్పుడు కూడాను. అర్థమవుతుందా? మనమందరం కూడా తగు సమయం ముందు నీకు ఇప్పుడు నీవు ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీకు స్వస్థత అవసరం లేదు, అనారోగ్యంలో ఉన్నప్పుడు నీకు స్వస్థత అవసరము. నీకు ఆహారము సమృద్ధిగా ఉన్నప్పుడు నీకు అవసరం లేదు, ఆహారం లేనప్పుడు దేవుడు ఆహారం ఇస్తాడు. అట్లాగే నీకు ఎప్పటికి ఏది అవసరమో అంటే దేవుడి నుంచి నువ్వు తప్పిపోకుండా ఉండాలి. నీకు దేవుడు ఏదైనా తప్పిపోకుండా నేను క్రమశిక్షణ పెడుతూ ఇస్తాడు అన్ని దేవుడు నీకు. మనం అందరం కూడాను నీకు క్రమశిక్షణలో నడుపుతూ దేవుడు అన్నీ కూడా మనకి ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే కాదు, నాకు తెల్లవారేపాటికే వచ్చేయాలి, నాకు రేపటికి వచ్చేయాలి, నాకు వచ్చే సంవత్సరానికి వచ్చేయాలి. మన ఆశలు ఎట్లా ఉంటాయి ఈ లోకంలో? దురాశలు అన్నమాట మన అందరికీ ఉండేది. అయ్యా నాకు ఇది చాలదయ్యా, ఇంకా కావాలయ్యా, అయ్యా నాకు ఇది కాదయ్యా, ఇంకా కావాలయ్యా. దేవుడు ఇచ్చేటంత మంచి నీ దగ్గర ఉండాలి, దేవుడు ఇచ్చేటంత మంచి హృదయం నీ దగ్గర ఉండాలి. అదే దేవుడు అంటాడు చూసావా, మన దోషాలన్నింటినీ మనం ఇక్కడ 3వ వాక్యంలో చూడండి. మరి యెహోవా నీ దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? నా దోషాలన్నిటిని కూడా దేవుడు ఆవగింజ అట్లా కూర్చుకుంటూ వస్తే అసలు దేవుడు ముందు మనం అందరం నిలగలమా? అందుకే దేవుడు అంటాడు చూసారా, నా యందు భయభక్తులు కలిగిన వారందరినీ కూడాను నేను క్షమాపణ దొరుకుతుంది. క్షమించే దేవుడి దగ్గరికి మనం వెళదాము. అవునా? మనల్ని అసహించుకొని మరి మనల్ని ఇష్టపడిన మనుషుల దగ్గరికి మనం ఎందుకు వెళ్ళాలా? విమోచించే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. విమోచించి ఆ దేవుడిని మనం నమ్ముకొని ఉండాలి. మన దోషాలన్నింటినీ అయ్యా ఆయన మన దోషాలన్నింటినీ కడిగివేసే దేవుడు. ఈ లోకంలో దోషాలంటే మనం మనుషుల్ని హత్య చేయడమో లేకపోతే మనం రకరకాలైనటువంటి దానికి చిన్న దోషాలే. మనం ఎదుటివారిని మనము అసహించుకోవడం కానీ, ఎదుటివారిని మనము కోపగించుకోవడం కానీ, మనం చాలా మన జీవితాల్లో చేస్తాం. చిన్నవే అవి, కానీ మన జీవితానికి అవి కూడా ఆటంకాలేనమాట. కానీ ఏ దోషములన్నిటిని కూడా ఆయన వారి విమోచించును. ఇజ్రాయెల్ని విమోచించినట్లుగా నన్ను విమోచిస్తాడు దేవుడు. కాబట్టి మనమందరం కూడా ఆశ పెట్టుకోవాలి. అందుకని దీన్ని యాత్రా కీర్తన, అందుకని దీన్ని చూడండి 130వ కీర్తన యాత్రా కీర్తన. ఏం లేదు, నిరాశ నువ్వు నేను ఏదన్నా సందర్భంలో మనకు నిరాశ కలిగిద్ది చాలాసార్లు, ఒక్కసారి కాదు. మనం భరించలేని కష్టాలు మన ముందు ఉంటాయి అన్నమాట. లోకంలో మనం ఎటు చూసినా కానీ మనకి ఒక్కొక్కసారి అంటే ఇక్కడ మరి సాతానుని ప్రేమించే వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే చాలా నటన కలిగి ఉంటారు అనమాట. నటన అంటే ఏముంది, కాసేపు నటిస్తే మనుషుల ముందు మనల్ని మంచోళ్ళు అనుకుంటారు కదా అని సాతాన్ని ఎవరైతే ఉంటారో సాతాన్ని ప్రేమించే వాళ్ళందరూ కూడాను నటిస్తారనమాట. కానీ మరి దేవుని నమ్మిన బిడ్డలు ఎట్లా ఉంటారు? అరే నిజంగా
నాకు ఇష్టం లేనప్పుడు నేను ఎలా నటించగలను? కాబట్టి మనం అందరం కూడా ఎట్లా ఉంటాము అని అంటే మనుషులకి దూరం అయిపోతూ ఉంటాం. దేవుని నమ్ముకున్న వారికి చాలామందికి నచ్చరు. మనుషులకి ఎందుకు నచ్చరు అని అంటే ఎక్కువ అబద్ధం ఆడాలి అంటే ప్రతిదీ కూడాను ప్రతి గుమ్మం దగ్గర ఒక్కొక్కలాగా మనం నటించుకుంటూ బ్రతకాలి. ప్రతి గుమ్మం ఇప్పుడు మన చుట్టూ ఉన్న బంధువులు అవనండి, లేకపోతే బయట వారు అవనండి, ఎవరైనా అవనండి, ప్రతిదీ కూడా ఎలా ఉండాలంటే మనలో లేనిదేదో మనం తీసుకొచ్చి వాళ్ళ ముందు ప్రదర్శించాలి. వాళ్ళ ముందు మనము ప్రతీది చెప్పాలి, ప్రతీది నటించాలన్నమాట. మరి ప్రతీది మనం చేయలేనప్పుడు మనకి ఎట్లా ఉంటుంది? మనము అయ్యో ఏంటి నేను మనము చాలా విషయాల్లో మనం లోకంలో ఓడిపోయినట్టు మనకు అనిపిస్తుంది. కానీ మనం భయపడకూడదు. లోకంలో మనం ఓడిపోయినా పర్వాలేదు, లోకంలో మనము జీరో అయిపోయినా పర్వాలేదు. దేవుని యందు నీకు దేవుని యొక్క రాజ్యంలో, లేకపోతే దేవుని ప్రభు పాదాల దగ్గర నీకు ఎంతో కొంత స్థానం దొరుకుతుంది. మనుషుల దగ్గర నువ్వు జీరో అయిపోయావా, దేవస్తోత్రం అనుకోవాల్సిందే. ఎందుకనంటే నువ్వు మనుషుల దగ్గర నువ్వు ఎంత నటిస్తే నీకు అంత ఘనత దొరుకుతుంది. కానీ దేవుడు అంటున్నాడు కదా, దేవుడు ఏదుంది అవునంటే అవునని చెప్పు, కాదంటే కాదని చెప్పు. నువ్వు నులివెచ్చనగా ఉండకూడదు ఈ లోకంలో దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అందుకనే మనము నిరాశ ఒక్కొక్కసారి కాదు చాలాసార్లు మన జీవితాల్లో నిరాశ వస్తుంది. ఎన్నో సమస్యలు మన కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను బట్టి కానీ, అయ్యో మన ప్రయాణంలో ఒక్కొక్కసారి మనకి ఎదురవుతూ ఉంటాయి అన్నమాట, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, నిరాశ వస్తుంది. అదే మనం లోకంలో ఉన్నామనుకో, చాలామంది ఆశ్రయించినట్లుగా మనం దేవుని తెలుసుకోముందు మనం కూడా ఆశ్రయిస్తాం, మరణాన్ని ఆశ్రయించాలనుకుంటాం. ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తే మనం సంతోషంగా బ్రతకాలి, అయ్యో చచ్చిపోతే నాకు అక్కడ ఆనందం దొరికిద్ది అనుకుంటాం. అలాంటి నిరాశలకు మనం వెళ్ళిపోతాం. కానీ దేవుడు అంటాడు, నువ్వు నిరాశ కలిగి ఉన్నావా, నా నామమును పట్టుకో, నా నామాన్ని పట్టుకో, నా యందు భయభక్తులు కలిగి జీవించు. ఇదిగో నేను నీకు నిర్భరం ఇస్తా, ధైర్యం ఇస్తాను, అభయం ఇస్తాను, నేను ఆశ్రయంగా నీకు నిలబెడతాను. అప్పుడు నేను ఎప్పుడైతే నువ్వు నన్ను ఆశ్రయించినప్పుడు నీ నిరాశ నేను నిబ్బరంగా మార్చగలుగుతాను. నీలో ఆశ కలిగిద్ది, అయ్యో నేను బ్రతకగలను, అయ్యో నా దగ్గర ఏమి లేకపోయినా నేను సాధించగలను. నేను జీరోనే, లోకంలో నన్ను చూసే మనుషులందరికీ నేను జీరోనే. కానీ నా దేవుడు పట్ల నేను ఆశ కలిగినప్పుడు, నా దేవుడి మీద ఆశ కలిగినప్పుడు ఆయన కృపచేత నేను ముందుకు నడవగలుగుతాను, ఆయన కృపచేత నేను బ్రతకగలుగుతాను. నా శక్తి, నా ధైర్యము, నా బలము కాదయ్యా, అయ్యా నీ ఆత్మ మాత్రమే ఈ లోకంలో నన్ను నడిపిస్తుంది దేవా అని ఈ యాత్రా కీర్తన ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఎంత గొప్ప యాత్రా కీర్తన చూడండి. మనకు అవి చిన్నవే, కానీ మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు మన దోషములను ఆయన కనిపెట్టక క్షమించే దేవుడు. మరి ఆయన ఇచ్చిన మాట మీద మనం ఆశ పెట్టుకుని, దేవుని వాగ్దానాల మీద ఆశ పెట్టుకుని కనిపెట్టుకొని బ్రతకొచ్చు. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకోవాలన్నమాట అనమాట. అప్పుడు సంపూర్ణ విమోచన దొరుకుతుంది. నీకు నాకు అందరికీ కూడా ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన వద్ద కృప దొరుకుతుంది, విమోచన. బంధకాలు, మనకి ఎన్నో రకాలైన బంధకాలు, అవన్నిటి పట్ల విమోచన దొరుకుతుంది అనమాట. మరి నా దోషాలు నీ దోషాలు క్షమించే దేవుని దగ్గర మనము తల ఉంచుకొని బ్రతుకుదామా, లేకపోతే నీలో ఉన్నవి లేనివి ఎంచే మనుషుల దగ్గరికి వెళ్ళి నీలో లేని దోషాలని, నీలో ఉన్న దోషాలని పదే గుర్తు చేసి పదే మనల్ని విమర్శించే, మనల్ని కిందకు త్రోసేసే, అగాధంలోకి తోసేసే మనుషుల దగ్గరికి వెళదామా? అగాధములో నిన్ను చూసే దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. అగాధములో నీ మొర్రని వినే దేవుడిని మనం ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి, ఘనపరచాలి, మొర్ర పెట్టాలి, పదే మొర్ర పెట్టాలి. దేవుని దగ్గర నుంచి సమాధానం మనకు ఆలస్యమైన, ప్రభువా ఆలకించవా దేవా నా ప్రార్థన, ప్రభువా చెవియొగ్గయ్యా, నువ్వు వినునైనా అయ్యా, నాలో అంత మంచితనం లేకపోవచ్చు ప్రభా నా తండ్రి నైనా నాకు అంత గొప్పతనం లేకపోవచ్చు, ఈ లోకంలో నేను గనురాలను కాకపోవచ్చు, కానీ ప్రభా నువ్వు నా తండ్రివి కాబట్టి నా అర్థధ్వని వినయ్యా, నా ప్రార్థన ఆలకించు అయ్యా అని దేవుని మనం అడగొచ్చు. ఈ 131 కీర్తన మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, నువ్వు శిఖరానికి చేరగలవు. శిఖరం అంటే గొప్ప స్థానము, ఈ లోకంలో ఆస్తిపాస్తులు ఇవి కాదు నేను చెప్పేది ఏది కూడా. నిరాశ, నీకున్న సమస్య ఏ చిన్నదా పెద్దదా, అది నీకు ఈ లోకంలో నువ్వు దేవుని నమ్ముకోనప్పుడు నిరాశకు నీకు పరిష్కారం దొరకదు. మనం ఏం చేస్తాము, దేవుని పట్ల భయభక్తులు లేకపోతే లోకంలో విచ్చలవిడితనంగా బ్రతికేస్తాము, అబద్ధాలు ఆడేస్తాం, దొంగతనాలు చేసేస్తారు, ఎటువంటి మోసానికైనా ఎనిదిరగం అన్నమాట మనుషులమే. కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. ప్రభు
అందుకని మనం ఏంటంటే ప్రభు సమక్షంలో మనం ఉన్నప్పుడు మనము దిద్దుకోవడానికి ప్రయత్నిస్తాం. నిన్నటి దానిని కాదయ్యా, ఈరోజు నేను నీ బిడ్డని ప్రభా, రేపటి దినమందు నీ మహిమలో నేను ఉండాలా, ఇది మనం కోరుకోవాలా. నిన్నటి మన పాప జీవితం కాదు, నిన్నటి అయ్యా మా జీవితాలు కాదయ్యా, ఈరోజు దేవుడు అంటాడు కదా, ఇప్పుడు నా సన్నిధికి వచ్చిన మిమ్మల్ని ప్రేమిస్తాను క్షమిస్తాను అనే దేవుడు. మనం ఈ లోకంలో మన యాత్ర శిఖరానికి అన్నీ కూడాను ఈ భూమి మీద తల్లి గర్భం నుంచి మన ప్రయాణము, మన జీవితము శిఖరము, దేవుని సన్నిధి అనే శిఖరము, ఈ లోకంలో అసాధ్యం అనే దాన్ని సాధ్యం చేసే శిఖరం అది. ఆశ ఎవరు? దేవుడు. నిబ్బరం ఎవరు? దేవుడు. నిరాశ ఏంటి? లోకం. ఇదే లోకం. నీ చుట్టూ ఉన్న ప్రజలు, నీ చుట్టూ ఉన్న లోకము, నిన్ను భయపెట్టే విషయాలు, నిన్ను విమర్శించే విషయాలు, ఇదే నీకు నిరాశ. కాబట్టి ఎప్పుడు కూడా మనము దేవుని మాట చిన్నదే, కానీ అందులో ఎంతో ధైర్యం ఉంటుంది మనకి. కాబట్టి అందరం కూడా నేర్చుకుందాం. ప్రభా స్తోత్రం నాయన, స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా స్తోత్రం నాయన, ఈ కీర్తనలు 130 ద్వారా నాయన మరి యాత్ర ఎలాగా, ఈ లోకంలో నిరాశ లేని మనుషులంటూ లేరని మాకు నేర్పిస్తున్నావు తండ్రి నాయన. మరి నీ దోషాలు లెక్కగట్టుకుంటే మరి దేవుని సన్నిధిలో నిలవగలిగేవారు మీరు కాదని మైన మమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్న దేవుడు ప్రభా, నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభా. నా తండ్రి ఎంత గొప్పవాడివయ్యా నాయన. అయ్యా మరి మా దోషాలను క్షమించే దేవుడువా ప్రభా. మరి మేము చేసే వ్యర్థమైన ప్రార్థనలు కాకుండా ప్రభా, మా ప్రార్థనకి చెవియొగ్గే దేవుడు ఉన్నావు తండ్రి నాయన. నువ్వు మా ప్రార్థనకి చెవియొగ్గుతావు ప్రభా నా తండ్రి నాయన. మా ఆర్తధ్వనిని వింటావయ్యా. మా మనస్సులో మరి హన్నా చూడండి ప్రభా నా తండ్రి, మరి మరి దేవాలయంలోకి వెళ్ళి బిడ్డ కొరకు అయ్యా నాకు ఒక కుమారుడు కావాలని ప్రతి దినము మరి నీ దగ్గరకు వచ్చి హన్నా నా తండ్రి కన్నీరు కార్చింది. ఒకరోజు నా తండ్రి నాయన హన్నా మూలుగుతో ప్రార్థన చేసింది. అట్లాంటి ఆర్తధ్వని తండ్రి, ఈ లోకంలో కష్టాల్లో మేము విసిగిపోయినప్పుడు ప్రభా నా తండ్రి, నిరాశలో మేము ఉండిపోయినప్పుడు తండ్రి, మరి నీ వాక్యము మాకు నిబ్బరం తండ్రి, మరి నీవు మాకు ఆశాకిరణమే ప్రభా. శిఖరంకు చేర్చండి అయ్యా. మాకు సాధ్యం కాని విషయాలను సాధ్యం చెయ్యి ప్రభా. మా చేతుల్లో నా తండ్రి మేము చేయలేవు, మా చేతులు శక్తి గలవి కాదు తండ్రి. మా చేతులు నీ చేతుల్లో పెట్టినప్పుడు ప్రభా, నీ పాదాల దగ్గరికి మా చేతులు పెట్టినప్పుడు ప్రభా అవి శక్తి కలిగి ఉంటాయి ప్రభా నా తండ్రినైనా. మా తలలో జ్ఞానం లేదయ్యా. అయ్యా మాకు అంత జ్ఞానం ఉండదు ప్రభా, కానీ మా తలని తీసుకొచ్చి ప్రభా అయ్యా మమ్మల్ని మేము తగ్గించుకొని మరి నీ పాదాల దగ్గర మా తలను పెట్టినప్పుడు ప్రభా జ్ఞానంతో నింపి ప్రభా ఈ లోకంలో ప్రభా నా తండ్రి జ్ఞానయుక్తంగా ప్రభా బ్రతకడానికి సహాయం చేస్తావు తండ్రి నాయన. అయ్యా ఈ లోకంలో ఎన్ని దారులు మూసుకొని నైనా తండ్రి, అయ్యా ప్రభు నా తండ్రి ఎన్ని రకాలైనటువంటి దారులన్నీ కూడా నైనా ద్వారాలు ముయ్యబడతాయి ప్రభా. ద్వారాలన్నీ ముయ్యబడతాయి. మనుషుల వద్ద అన్ని ద్వారాలు ముయ్యబడినా కానీ ప్రభా తండ్రి నువ్వు ద్వారం తెరిచే దేవుడు అయ్యా. నువ్వు ద్వారం తెలుస్తావు, నా దగ్గరకు రండి అని చేతులు చాచిన దేవుడు ప్రభా. నువ్వు త్రోసివేయవు కదా తండ్రి, మనుషులు త్రోసివేసినట్టు ప్రభా నువ్వు విమోచించే దేవుడు అయ్యా. ఈ లోకంలో మేము వేటితో బందీలైపోయామో మరి వాటిని విమోచించే దేవుడు కాబట్టి తండ్రి నైనా మరి విమోచించే దేవుడి దగ్గరికి మేము రావాలి. మమ్మల్ని ఈ లోకంలో దోషులుగా చూపించే మనుషుల దగ్గరికి, మమ్మల్ని ఈ లోకంలో తండ్రి నాయన అయ్యా మాలో నా తండ్రి ప్రతి దాన్ని ఎంచే వారి దగ్గరికి మేము ఎందుకు వెళ్ళాలి ప్రభా తండ్రి. మా దోషాలన్నీ హరించి ప్రభా మమ్మల్ని క్షమించే దేవుడు ప్రభా. మాకు మంచి మార్గము మంచి మాటలు చెప్పే దేవా నిన్ను మేము ఆశ్రయించాలి ప్రభా నా తండ్రి. ఏ మనుష్యుడు కూడా ప్రభా నీలాగా నా తండ్రి నాయన అయ్యా నా తండ్రి నాశనకరమైన గుంటల నుంచి జిగటగల భూమిలో నుంచి లేపగలవాడు ఈ లోకంలో ఎవరూ లేరు ప్రభా నా తండ్రి నాయన అయ్యా ప్రభా. మా జీవితాంతము ప్రభా మా కొరకు కన్నీరు కార్చే దేవుడు అయ్యా. తప్పిపోయిన కుమారుడి వల్ల మేము ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి నాయన నువ్వెంతో దుఃఖించిన తండ్రి లాంటి వాడు అయ్యా ప్రభా నా తండ్రి నాయన. నువ్వు మా కొరకు ఎదురు చూసే తండ్రినని తప్పిపోయిన కుమారుడు మరి నా తండ్రి ఆ ఉపమానంలో బోధించావయ్యా. మరి నువ్వు నా సన్నిధిలో మరి నువ్వు తిరిగి నా తండ్రి వద్దకు వచ్చినప్పుడు దేవుని వద్దకు మన హృదయాలు తిప్పినప్పుడు ప్రభు దేవుడు అంటున్నాడు అయ్యా మరి నేను మీ కొరకు ఎదురు చూస్తాను. మీరు నా దగ్గరికి నా సన్నిధికి నా పాద సన్నిధికి వచ్చినప్పుడు మరి నేను ఎంతగా సంతోషిస్తాను. తప్పిపోయిన కుమారుడికి తండ్రి విందు చేస్తున్నట్లుగా పరలోకమందున్న మన తండ్రి సంతోషిస్తాడంట. దేవదూతలు అందరూ కూడా సంతోషిస్తారంట. ఈ లోకంలో సాతాను చేతుల్లో నుంచి లోకంలో ఉన్నటువంటి ఆశల నుంచి నువ్వు ప్రక్కకు మడిని ప్రభు పాదాలను పట్టుకొని ప్రభా నీవే నాకు సమస్తమని నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటే తప్పకుండా దేవుడు మనల్ని నిరాశ నుంచి నిబ్బరం నుంచి ఆశ వైపు ఆశ నుంచి నువ్వు కోరుకున్నటువంటి శిఖరము ఆరోగ్యం అనే శిఖరము నువ్వు కోరుకున్నటువంటి ప్రతిదీ కూడా బిడ్డలు కానీ లేకపోతే ప్రతిదీ అన్నీ కూడా నువ్వు జీవించాలనే శిఖరము, నువ్వు దేవుని తెలుసుకోవాలనే శిఖరము, నువ్వు సాధ్యం కానివన్నీ సాధ్యం చేసే శిఖరము అది దేవుని వద్ద ఉంది, ఈ లోకంలో లేదు. కాబట్టి ఎత్తైనటువంటి ఆ దేవుడు అనే శిఖరం వైపు మనం కన్నులు ఎత్తాలి. అంతేకాని అగాధము నీ కాళ్ళ కింద ఉంది చూడండి ఈ భూమి, ఇది అగాధము లోతైనది ఈ లోకము. ఈ లోకంలో అన్నీ కూడాను నువ్వు బ్రతకడం వరకే నువ్వు ఈ
లోకం గురించి ఆలోచించాలి. కానీ మరి ఎత్తైనటువంటి శిఖరము దేవుని యొక్క మార్గం, అది దేవుని యొక్క కృప అది. కాబట్టి ఆ శిఖరం వైపు నీ కన్నులుంచు, ఆ కన్నులుంచు. నిన్ను ఈ లోకంలో భూస్థాపితం చేసే మనుషుల వైపు కాదు నీ కన్నులు ఉంచాల్సిందే. శిఖరం అనే దేవుని వైపు, నమ్మకస్తుడనే దేవుని వైపు, నమ్మదగిన వాడనే పేరు పెట్టుకున్న ఆ దేవుని వైపు మనం అందరం కూడాను ప్రభువా మరి మమ్మల్ని విమోచన కలిగించయ్యా. మేము మా శక్తితో మేము ఈ లోకంలో మరి ఎన్నో రకాలైనటువంటి దురాశ, నిరాశ నా తండ్రి నాయన బందీలమైపోయి ఉన్నాం తండ్రి. కోపం అనే మరి నా తండ్రి అటువంటి దుష్ట మరి నా తండ్రి వాటి నుంచి విడిపించుకోలేకపోతున్నాం తండ్రి. నేను ఎన్నో ఉన్నాయి ప్రభా, లెక్కకు మించినవి మా దేహంలో నాయన మాలో ఉన్నాయి ప్రభా. కాబట్టి వాటన్నింటి నుంచి నువ్వు విడుదల కలిగిస్తావు తండ్రి నాయన. ఎన్నో విషయాలలో మాకు తండ్రి సహాయం చేసిన దేవుడు ప్రభా నా తండ్రి. మరి నీ మీద ఆశ పెట్టుకుంటే నాయన జయించగల శక్తిని ప్రభా నా తండ్రి మాకు ఇస్తావని తెలుసయ్యా ప్రభా. ఈరోజు మేము విన్న వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడి ప్రభా మా జీవితాల్లో మేము తెలుసుకోగలిగిన కృపనిస్తున్నావు, ముందుకు నడిచే కృపనిస్తున్నావు ప్రభా. ఆగిపోక ప్రభా మరి నువ్వు మా ముందు నడుస్తున్నప్పుడు ప్రభా మేము ఆగిపోకుండా ప్రభా నైనా ఎటువైపు మేము వెళ్ళాలి, మాకు దిక్కెవరు ప్రభా అన్నప్పుడు నువ్వు నా వెనకాల నడువు, నీ ముందు నేను నడుస్తాను. అప్పుడు నేను నడిపిస్తున్న దారిలో నడుస్తున్నప్పుడు తప్పకుండా నీకు సహాయం దొరుకుతుందన్న దేవా నీకు స్తోత్రం తండ్రి. మరి నువ్వు మా ముందు నడుచు తండ్రి నాయన. మా సమస్యల ముందు నడువు ప్రభా. అయ్యా ప్రభా మాకున్నటువంటి ప్రతి బాధల ముందు నడువు ప్రభా. ఈ లోకంలో మేము నడుస్తున్నప్పుడు ప్రభా మా ముందు నడుచు ప్రభా. ఏ అపాయముద్ర నైనా జరగకుండా మా బిడ్డలు, మా కుటుంబాలని, మా భర్తని తండ్రి, నా భర్తని, నా బిడ్డల్ని కానీ ప్రభా ఈ ప్రార్థన వింటున్న వారి కుటుంబాలను కూడా మీరు దీవించండి ప్రభా. వారికి ఉన్నటువంటి సమస్యల నుంచి కూడా విడుదల కలిగించండి ప్రభా నా తండ్రి. ఎవరైతే ప్రభా ఈ వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నారో ప్రభా వారి కుటుంబాల్లో కూడా ప్రభా అయ్యా వారికి కూడా నా తండ్రి నీ గొప్ప దీవెన లభించాలి ప్రభా నా తండ్రి, గొప్ప కృప లభించాలి ప్రభా నా తండ్రి. అందరూ నా తండ్రి నాయన యేసయ్య నీ నామములో ప్రభా నా తండ్రి కృప పొందినట్లుగా మమ్మల్ని దీవించండి ప్రభా తండ్రి నాయన. నమ్ముచున్నాం తండ్రి, నమ్ముచున్నాం ప్రభా. నువ్వు గొప్ప దేవుడు, మా ప్రార్థన ఆలకించి మా అర్థధ్వనిని వినేవాడు నమ్ముచున్నాము తండ్రి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, పొందుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ.